ఒక పక్క కమ్యూనిస్ట్ ఎజెండాతో ఉన్న వాళ్ళు సినిమా తీస్తే ఎలా ఉంటుందో తెలుసా? హిందుత్వాన్ని, ఆర్ఎస్ఎస్ని, మోదీ గారిని, ఎస్పెషలీ హిందుత్వాన్ని టార్గెట్ చేసి నెగిటివ్గా పోర్ట్రే చేయడానికి కొంతమంది సినిమా వాళ్ళు పనిచేస్తున్నారు. అలాంటిది రీసెంట్గా వచ్చిన సినిమా కుబేరా. అండ్ ఆ సినిమా రైటర్ పింగళి చైతన్య ఏమైనా ఒకసారి వినండి, మళ్ళీ మాట్లాడదాం. ఒకవేళ ఒక మాట అనుకుందాం, మోడీ లేకపోతే మన సమస్య తీరిపోయిందా? మన సమస్య మోడీ కాదు, మన సమస్య ఆర్ఎస్ఎస్, మన సమస్య హిందుత్వవాదం. ఈ దేశానికి ఏది వ్యతిరేకం? హిందుత్వం వ్యతిరేకం. ఈ దేశానికి ఏది వ్యతిరేకం? మతం మీద మాత్రమే రాజకీయాలు చేయాలనుకుంటున్న ఒక సంస్థ ఈ దేశం యొక్క ఐక్యతకు వ్యతిరేకం. దానిని పక్కన పెట్టి, మోడీ మీద యుద్ధం ముఖ్యమే, కానీ దానిని పక్కన పెట్టి ఎంతసేపు ఒక వ్యక్తిని చేస్తే రేపు ఆదిత్యనాథ్ వస్తాడు, ఓకేనా? మనకది పెనం మీద ఉంటాం, పొయ్యిలో ఉంటామా, మొత్తం బూడిదైపోతాం అనే పరిస్థితికి వస్తున్నాం మనం. ఆర్ఎస్ఎస్ అండ్ హిందుత్వమే సమస్య అంట. ఆ సినిమాలో ఏం చూపించారంటే, తిరుమల కొండని చూపిస్తూ ఒక బిచ్చగాడు తిండి దొరక్క నానా అవస్థలు పడుతుంటాడు. మళ్ళీ అదే బిచ్చగాడు మసీదుల దగ్గర ఫుడ్ దొరుకుతుందని అక్కడికి వెళ్ళి తింటుంటాడు. వాళ్ళు ఆఫర్ చేస్తుంటారు అక్కడ. అంటే ఏంటి, ఇక్కడ దొరకదు అక్కడ దొరుకుతుందనేగా చూపించాడు. ఇది పక్కా కమ్యూనిస్ట్ లెజెండా. ఈ సినిమా డైరెక్టర్ శేఖర్ కమల ఎంత పెద్ద కమ్యూనిస్టో మనందరికీ తెలిసిందే. ఒక మంచి ఎలివేషన్ ఇచ్చి మైండ్ని మెస్మరైజ్ చేసి మధ్యలో ఇలాంటి సీన్ ఒకటి పెడితే అది సబ్ కాన్షియస్గా మన మైండ్లోకి ఇంకిపోతాయి. హిందుత్వాన్ని నెగిటివ్గా పోర్ట్రే చేసే ఇలాంటి స్లో పాయిజన్ జనాల్లోకి ఎక్కిస్తున్నారు. సినిమా అనేది చాలా ఈజియెస్ట్ వే కదా జనాల్లోకి ఎక్కించడానికి. కమల్ హాసన్ థగ్ లైఫ్లో కైలాస పర్వతాన్ని